ఆంటీ కొంచెం దగ్గరకు రా. హాయ్ ఫ్రెండ్స్, మేము రామంతాపూర్ లో ఉన్న విశాల్ దగ్గర ఉన్న నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. అమ్మవారిని చూడండి, చాలా మహిమగల తల్లి. చాలా మహిమగల తల్లి. ఇక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తుంటాం, పోతుంటాము. ఎవ్రీ ఇయర్ బోనాలు కూడా ఇక్కడికే తెస్తాము. ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తాము. చాలా మహిమగల తల్లి. మేము అనుకున్న కోరికలు కూడా తీరుతాయి. అమ్మ మనసు పెట్టి మొక్కాలే కానీ అనుకున్న కోరికలు తీరుస్తుంది. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాం కానీ ఈ అమ్మవారు స్వయంగా వచ్చిందా లేకుంటే విగ్రహం పెట్టిరా అనే విషయం మాకైతే తెలియదు. నేను చాలా సార్లు వచ్చినా కానీ ఎవరిని అడగలేదు, తెలుసుకోలేదు. ఈ విషయం కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూజ చేయడానికి పూజారి కూడా ఉండడు. ఇక్కడ కుమ్మరోళ్ళు మాత్రమే చాలా ఏళ్ళ నుంచి ఉంటారు. ఈ గుడికి సంబంధించింది వాళ్ళే పూజారీలు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చేస్తారు. అమ్మవారు ఎట్లా వచ్చిందనే విషయం తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నాడు ఒక అన్న. ఆ అన్నని మాట్లాడి తెలుసుకున్నాం. చూడండి చూపి అన్న కొంచెం అన్న, అమ్మవారు ఎట్లా వచ్చింది అన్న? ఇక్కడ మీరు ఏమన్నా పెట్టిరా, స్వయంగా వచ్చిందా? గట్టిగా పెట్టింది కాదు, కాకపోతే మా తాతలు మా నాయనమ్మలు ఉన్నప్పటి నుంచి అప్పట్లో ఇచ్చింది. ఇప్పుడు మాది మేము ఉండబట్టి కూడా మాది 5 తరాలు నడుస్తుంది ఇక్కడ. ఆమె ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నది అమ్మవారు ఇచ్చింది. ఎక్కడ అన్న? దగ్గర ఇక్కడ ఉన్నది బ్యాక్ సైడ్ ఏది? అక్కడ గోడకుండా బ్యాక్ సైడ్ పలకలేక ఆమె ఫస్ట్ ఇచ్చిన అమ్మవారు. ఈ ఫస్ట్ వచ్చే సెకండ్ ఇప్పుడు ముందుకు వచ్చేది, తర్వాత మేమే పెట్టాం. ఎందుకంటే సారీ గీత కట్టేయడానికి దానికి మేము కట్టేయడానికి కానీ మేము నిలబెట్టాం. ఆమెను మాత్రం మేము కదిలేయలేము. ఎందుకంటే ఆమె మహిమగల తల్లి. ఇప్పటివరకు ఎంతో కోరికలు ఎంతో మంది అన్నయ్య కూడా నెరవేరుతుంది. కాకపోతే బోనాల పండుగ రాగానే మేము కూడా ఇక్కడ కనీసం ఒక 10-20 మందికి సరిపోము మేము. అలాంటిది ఆమెకు ఎంత చేస్తామంటే ఆ రోజు ఆమె ముంగడ కూడా జనాలు ఇక్కడ నుంచి కనీసం 1 కిలోమీటర్ దూరం జనాలు క్యూ ఉంటారు. ఇక్కడ దగ్గర ఇప్పుడు మేము ఉండబట్టి కూడా మా 5 తరాల నుంచి ఆమెనే మేమే చూస్తున్నాం. అప్పుడు ఈ రోడ్డు కూడా లేదు. ఎన్నేళ్ళు అవుతుందన్న? ఇది దాదాపు 100 ఏళ్ల కంటే ముందు నుంచే ఉన్నది. 100 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి అంటే మా తాతలు ముత్తాతలు అనేది ఉన్నారు. అప్పటి నుంచి చేసుకుంటూ ఇప్పుడు మేము అలా మన్మలం అలా మన్మలం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మేము. అయినా మేము వాళ్ళు ఎట్లా చేసిరు, అప్పుడు ఈ రోడ్డు కూడా చిన్నగా ఉంది. అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ కనీసం దగ్గర దాదాపు ఇప్పుడు రోజు పాములు వచ్చిపోతున్నాయి. ఆమె ఎంత సత్యం ఉండేపోతే ఆ పాములు వస్తాయి. రాత్రి పొద్దున్న ఈ రోజు కూడా మా కొడుకు వచ్చిండు, డోర్ తీసే లోపల పడుతుంది. అమ్మో, ఎంత మహిమగల తల్లి. చూసిరా ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళా మా కొడుకు ఏం చేసిందంటే పాము తీసి బయటికి లోపల రాలేకపోయింది. అయినా సరే ఉండని దండం పెట్టు, ఇక్కడ చూస్తే ఇంత రోడ్డు ఫుల్ పబ్లిక్ అయినా కూడా పాము వచ్చి ఎవరిని ఏమనకుండా భక్తులు వచ్చినా కూడా వాళ్ళు గుడి తెరిచినప్పుడు లోపలనే ఉండి అయినా కూడా ఎవరికి ఏ హాని కలగకుండా వెళ్ళిపోయిందంటే అమ్మ ఎంత మహిమగలదో ఒకసారి ఆలోచించండి. అయినా మేము ఇప్పటికైనా కానీ ఇప్పుడు రోజుతో మేము 4-5 ఉండి పనిచేసేదాకా మాకు గానే కాదు. ఎందుకంటే మా కులరు ఏంది అప్పటి నుంచి మేమే చేస్తున్నాం. ఇప్పుడు నేను చూడబట్టి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఆషాఢ మాసంలో మా బోనం కూడా ఇడికే తెస్తాం. కాకపోతే అప్పుడు మేము వచ్చినప్పుడు ఇదంతా లేకుండా అన్న, నేను చేసినప్పుడు కూడా లేకుండే. ఓన్లీ ఈ చెట్టు ఈ గుడి తప్ప అప్పుడు ఏం లేకుండే. బట్టి అంత జంగల్. అన్నా ఇంకొక డౌట్, ఇది వర్షం వస్తే అప్పుడు ఈ చెట్లు లేనప్పుడు నీళ్ళన్నీ నిండుతుండే, అమ్మవారు మునుగుతుండేనా? మునగకపోతుండే. నీళ్లు రాని ఇప్పటికైనా సరే ఎన్ని నీళ్ళు వచ్చి ఒకవేళ అక్కడ నుంచి నీళ్లు ఫాస్ట్ వచ్చినా కూడా ఆమె మునగదు. ఎందుకంటే ఆమె చాలా మహిమగల తల్లి. ఆ వాటర్ కూడా ఇప్పటికి కూడా ఎంత వచ్చినా కూడా మునగదు. ఇక్కడ మ్యానల్ చేపించిన అప్పుడు మ్యానల్ కూడా మేము చేపియలే. ఇవన్నీ చిన్న అన్ని చేపిస్తున్నాం. తర్వాత ఫస్ట్ ఏం చేసినాం, బోర్ వేయించినాం. బోర్ తర్వాత ట్యాంక్ కట్టించినాం. దాని తర్వాత మొన్న యాటలు పోయినాయి. ఇక్కడనే పోసేది అమ్మవారం కూడా. అయితే ఇప్పుడు అమ్మవారం కూడా పోసి ఏమిటంటే కొంతమంది తొక్కుతూ ఉంటారు. యాటలకు కూడా అలాగే కట్టించినాం మేము. కట్టించి ఏం చేసినామంటే ఇప్పటికి అక్కడ యాటలు వచ్చినప్పుడు అక్కడ కట్టిస్తాం. బోనాలు వస్తాయి. ఇక్కడ పోతనింగన్న దగ్గర పెట్టిస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళము లేడీస్ మా వాళ్ళు దగ్గర 2 ఉంటారు. మళ్ళీ బయట మేము 4 ఉంటాం. అక్కడ బోనాలకి ఇచ్చే కాడ 10 మంది ఉంటారు. అక్కడ మేము టికెట్ ఇచ్చే కాడ కూడా ఒక 5-6 మంది ఉంటారు. క్యూ లైన్ చేస్తామండి.
ఓకే. కట్టెలు కట్టి అంటే ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా ఎవరికి ఏ వచ్చిన ఇబ్బంది భక్తులకి కాకుండా ఎవరికి కూడా రాత్రి ఎట్లొచ్చిరో నైట్ మంచిగా 12 గంట అవుతుంది అన్ని అయిపోయే వరకు కూడా నైట్ ఇక్కడ ఎవరన్నా ఉంటారా వెళ్ళిపోతారా అన్న? క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఉన్న నిదాలంటే అవును. మాకే భయం అవుతుంది. అవును. ఇప్పటికి ఎప్పుడైనా మేము పొద్దుగా రావాలంటే భయపడుతూ వస్తుంది. అవును. ఎందుకంటే అప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది. అమ్మవారు అంటే మేము మాకు సేవ చేస్తాం. అవును. ఇప్పటివరకైతే మాకైతే ఎవరికి ఇంత దక్కదలేదు. ఈ బోనాల ఇంకోటి ఈ బోనాల పండుగ ముందు వచ్చేసి ఏమైతుందంటే ఈ 30 సంవత్సరాల నుంచి ఒక ఘటన తయారు చేస్తున్నాం. సికింద్రాబాద్ లో ఎట్లా చేస్తారు? ఒక అవును. ఘటన తయారు చేస్తారు. ఆ ఘటన తయారు చేసినప్పుడు ఏమైందంటే ఒక 15 రోజుల ముందు తీసుకున్నాం మేము. ఆ, అంటే ఇక్కడ ఊరి పొలిమేర ఎంత మట్టుకుందో అంత అన్ని ఒక్కొక్క ఇల్లు తిరుగుతాం మేము. ఓకే. ఎందుకంటే అందరికి మంచిగా అంటే ఉండాలి. అందరిలా గ్రామదేవత ఓన్లీ మీ కులపోళ్ళదేనా? మా కులపోళ్ళ మేమే ఓన్లీ కుమ్మరోళ్ళమే తిరుగుతాం. అంటే అన్ని గడపలకు వస్తుందా? అన్ని ఓన్లీ మీ గడపలకు వెళ్తాం. కుమ్మరుల గడపలకే? లేదు అన్ని గడపలకు వేరే వాళ్ళ ఇళ్ళలో కూడా అన్ని గడపకి వెళ్తాం. ఓకే. మా ఏరియా రామంతపూర్ ఎక్కడెక్కడ ఉంది ఆ ఏరియా మొత్తం బార్డర్ మొత్తం తిరుగుతాం మేము. తిరిగి వాళ్ళు చూసిన కాడికి అమ్మవారికి ఇచ్చేది వాళ్ళు ఇస్తారు, ఆ, మాకు ఇంత ఇచ్చేది మాకు ఇస్తారు. అంటే మా వెంబడి మేము ఒక్కరమే కాదు, డప్పులోళ్ళు వస్తారు, పని బాటలోళ్ళు వస్తారు. మేము ఒక 6 మంది ఉంటాం. మా తర్వాత ఒక్కొక్కరు వస్తారు. ఇప్పటివరకు కూడా ఆమె సేవ చేసేది ఇప్పటివరకు దాదాపు అయితే 100 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి కూడా మాకు ఎటువంటి డక్కా లేదు. కానీ ఎటువంటి ఎంతో మంది అనుకుంటారు గుడి కట్టాలా చేయాలంటూ, కానీ ఆమె జరగని సరే అవునన్న అదే ఈ ఇంకా గుడి కట్టినారు అనుకో అమ్మవారు అనేది తలంప ముందు జరిగిపోతుంది. అంతే అంట ఇటువంటి 2-3 జరిగినాయి ఇవి. ఇంకా ఈమెనే కాదు గ్రామ దేవత ఇంకా 2 ఉన్నాయి. అవి ఆమె కూడా అలంకరణ లేదు, జరిగిపోయింది. అంటే ఇక ఆమె ఇంతనే ఎంచుకుంది, ఇంతనే ఉండాలి ఇంతనే ఉండాలి. అనుకుంటుంది. పెద్ద ఇప్పుడు ఎవరెవరో వద్దనుకుంటుంది. వచ్చి కొత్తగా వచ్చినారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేము ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాం, తాత ముత్త 5 తరాలు మావి. అవును. ఇప్పుడు ఏమొచ్చి గుడి కడతామంటే మేము గుడి ఆమె కట్టనిస్తలేదు. మా దగ్గర లేపని కాదు, మా దగ్గర మస్తు ఉంది, కట్టాలని ఎప్పుడో ఉంది, కానీ ఆమె కట్టనిస్తలేదు. ఇప్పటికి అట్లా ఉంటేనే సత్యమగల తల్లి ఆమె కనబడుతుంది. అవును, చాలా మహిమగల తల్లి ఇప్పుడు అన్న ఇంత రోడ్డు అనుకున్నా. చిన్నగా అయింది, ఆ అవును. రోడ్డు లేకుండే ఈ రోడ్లో ఇంత యాక్సిడెంట్ కాదు. అవును. ఇట్లా వచ్చినా కూడా అట్లా ఆగి ఇట్లా వెళ్ళిపోతారు. పండుగ నాడు కూడా ఎవరికి ఇంత ఇబ్బంది కాదు. మేమైతే ఇప్పటి నుంచి 5 తరాల నుంచి 100 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు మీరు ఎన్ని నెలలకు ఒక కుటుంబం చేంజ్ అవుతుంది మేము అన్న? సంవత్సరం కుటుంబం సంవత్సరానికి ఒక కుటుంబం చేస్తుంది. దగ్గర ఒక 12 మంది కుటుంబాలు ఉంటాయి. సంవత్సరం ఒక సంవత్సరం కాగానే చేంజ్ అవుతాం. అట్లా మనం నడుస్తుంది, ఇంకా అట్లనే నడుస్తుంది. ఈ మా చేసే పనే ఇది. అంతే. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరు పొద్దున్న నుంచి వచ్చినా నైట్ పొద్దున్న 11, నుంచి 10 గంటల దాకా ఉంటాం. ఇక ఆ టైంలో ఎవరు వచ్చినా మొత్తం మీరే పూజారి అన్ని ఇక మీరే అన్ని మేమే చేస్తాం. అన్ని మీరే. మరి ఇప్పుడు ఏదైనా కానీ మేమే చేస్తాం. ఎవరన్నా మేము ఇట్లా ఏమంటారు గుడి ఇప్పుడు పెద్ద బిజెపి లో ఎవరన్నా వస్తే సైడ్ ఇస్తాం, రామంటాం, చూసుకోమంటాం. వాళ్ళు వచ్చినా కూడా ఇయ్యాలన్నా మహిమగల్ల తల్లి ఉన్నప్పుడు. ఇప్పుడు కొంతమంది కానీ గుళ్ళల్లో కొంతమందికి ఎన్నో జరిగినాయి ఇప్పటి వరకు. ఆమె అనుకున్న అన్ని కోరికలు తీర్చుకుంటూ పోతుంది. చాలా కానీ ఆమె మహిమగల్ల తల్లి. మాత్రం లేవనట్టుంది. ఆమె ఎట్లా ఉన్నది అట్లనే. ఆమె చూస్తున్నారు కదా అవును, అక్కడ అవును. కూడా ఆ విగ్రహం ఆమె అప్పట్లో ఇల్లు తెచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఒక చిన్న పాపను రెడీ చేస్తే ఎంత అందంగా కనిపిస్తుందో ఆ అమ్మని అలంకరిస్తే అంత అందంగా కనిపిస్తుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ రామంతపూర్ విశాల్ దగ్గర ఉన్న గుడి ఎక్కడైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా వచ్చి చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వేరే గుడిలలోకి వెళ్తే కూడా మనకు దర్శనము కొంచెం దూరంగానే కలిగిస్తారు, కానీ ఇక్కడ అట్లా లేదు. అమ్మ దగ్గరికి వస్తే లోపలి వరకు మనకి ఇట్లా మనం చేతులెత్తి లోపలి వరకు వంగి దర్శించుకోవచ్చు మనం. ఈ లైన్ లో బోనాల పండుగ నాడు రాగానే అందరు తోసేస్తారు. మేము దొయ్యం వచ్చిన బోనం ఇట్లా అందుకుంటాం, వాళ్ళు తిరిగి వస్తారు, మళ్ళీ వాళ్ళ బోనాలు ఆశిస్తున్నారు. మేము దొయ్యం. అమ్మవారు కూడా ఇంత పెద్ద బోనాలు ఎక్కిసి ఇంత పెద్ద రతి పడుతుంది అండి. అవును. ఆమె మళ్ళీ ఇక్కడ ఈ గుడికి సగానికి ఎత్తిపోతుంది అండి. ఆమె అట్లా రప్పించుకుంటుంది. అంటే ఇక ఆమె మహిమ అది మన అందరిది కదా, ఆమె మహిమ దాదాపు అది. మేకలు కానీ పూలు కానీ బాగానే ఆమె వచ్చేటి ఆమె ఉంటే కోసుకుంటారు, వెళ్ళిపోతున్నారు. అందరినీ మేము మెయింటైన్ చేసుకుంటా మా కుటుంబాలన్నీ ఇప్పుడు ఈమె మీదనే నడుస్తుంది. ఓకే అన్న. అట్లానే ఓకే అన్న. ఇక్కడ ఇది నాగమ్మ గుడి అన్న, ఇది పెట్టిందే కదా అన్న మీరు? ఇది మేము పెట్టింది. ఇది ఇక్కడ పుట్ట ఉండే ఇక్కడ పుట్ట ఉండేనా? ఉండేమ్మా. ఈ పుట్ట అంటే దగ్గర పెద్ద ఎడల్పు ఉండే. అయితే ఎన్నప్పుడు ఈ రోడ్డు ఊరికే ఏమవుతుందంటే రోడ్డు పెరుగుతుంది అని చెప్పి తొక్కుడు పడుతుందని ఆ పుట్ట అనేది తీసేసి పోయింది, కరిగిపోయినాక ఈ నాగదేవతలు అనేది మేము నిలబెట్టేది. పుట్ట ఉన్నప్పుడు అప్పుడు పాములు వస్తున్నాయి అన్న? అప్పుడు కూడా వస్తుండే. అప్పుడు ఇంకా పెద్ద పాములు ఉండే. ఇప్పుడు అన్ని ఎక్కడక్కడ వారిపోతున్నాయి, వచ్చేటి అన్ని చిన్నవి వస్తున్నాయి. వచ్చినా కూడా మేము ఏమన్నా పుట్ట కొంతమంది సంపుతారు, పట్టిస్తారు, కొడుతుంది. మేము ఏమంటాం దాన్ని వస్తే చూస్తే వెళ్ళిపోతే అంతవరకు ఏమని మందలు కూడా ఏమని. ఇప్పటి వరకు అయితే మేము ఇప్పుడు వారం మంగళవారం కానీ శుక్రవారం కానీ పాల్గొస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటారు. ఆయన ఎవరికి ఏ ఇబ్బంది కలగదు. అనుకో వాళ్ళు ఏమనుకున్నా అదే నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి
ఇక్కడ వచ్చేసి ముడుపులు అంటే ఇక్కడ ఎవరైనా మొక్కులు ఇది మొక్కుబడి ఉంటుంది. మొక్కుబడి ఉన్న ఏం చేస్తారంటే ఈ మొక్కుబడి ముడుపులు కడతారు. అవును ఇది మనసులో పాతది కోరుకున్న అన్నమాట. కోరికలు ఈ శిలాఫలకం ఇది పాతది, ఇది మాది. అంటే ఇదేముండే అన్న అంటే దీని మీద అక్షరాలు ఉండే, ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే మేము సున్నం వేసి పెట్టాం. ఇది 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 గుడి అద్దుబంది ఇది అనమాట. అప్పట్లో మేము ఆహా. ఆ ఎందుకంటే తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు చేసి పెట్టింది అనమాట. దీనికి ఇంకా రాసి ఉన్నాయి అక్షరాలు. కానీ మరి ఏంటంటే ఎందుకన్నా ఇట్లా చేసిరు రాసింది కనిపిస్తేనే అందరికి అంటే అర్థమైంది అర్థమవుతుంది మేము ఏం చేస్తున్నాం అంటే పండుగ అన్ని సున్నం వేస్తున్నాం. కానీ సున్నం ఇది వేసి ఇట్లా వదిలేయాల్సింది కదా అన్న ఇట్లా లేదు ఉంటేనే కదా అన్న వదిలేపిస్తే కూడా అర్థమైంది. కనిపిస్తుంది కదా, ఆ, తీసేస్తాం. అది కూడా రేపు పండుగ నాడు అంతా క్లీన్ చేసేసి అది తీసేసి ఇచ్చేస్తాం. ఈ ముడుపులు కూడా ఇంకా చాలా ఉన్నాయి, అన్ని కట్ చేసేస్తాం మేము. ఎందుకంటే ఎన్నెన్ని ఇవంతా ఉండేది అన్ని కట్ చేసి పడేస్తాం మేము అంతా. ఎందుకంటే ఇవి ఉంటే కొద్దిగా ఏమవుతుందంటే ఇక చిన్నపిల్లలు ఉంటారు, నిండిపోతాయి రాలి పడతాయి రాలి మీద, కింద పడుతుంటే వాళ్ళు నడుస్తుంటాయి. వాళ్ళు అవును, బాగుండదు. అవును. అట్లా అని చెప్పి మేము తీసేస్తాం ముడుపులు కూడా. ఎవరికి నిజం ఉన్నది ఇప్పుడు వారంలో 3-4 సార్లు కట్టుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎవరికి ఇష్టం ఉన్నది అట్లా ఇట్లా రాలిపోయి కింద పడుతుంది. ఇక ఇలాగా ఇట్లా ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గుడి మహిమ గురించి అన్న అయితే చెప్పింది. ఇదైతే పెట్టింది అయితే కాదు, ఈ అమ్మవారిని అయితే విగ్రహం అయితే పెట్టింది కాదు, స్వయంగా అమ్మ వెలిసిందే అంట. ఇక్కడ గుడి పెద్దగా చేస్తామని అనుకున్నా కూడా అమ్మ అంటే ఇగో వాళ్ళు చిన్న అనుకుంటే ఏదో ఒక ఆటంకం ఇగో కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే ఇది ఒకసారి నేను ఇక్కడ చూడండి. జరగను నాకు ఇంతే అని వాళ్ళకు తెలియపరుస్తుంది. ఇగో అమ్మ, చూపి లోపల ఇప్పుడు ఫస్ట్ మేము సెకండ్ పెట్టింది ఈ అమ్మవారు. అవునా ఈ ఫస్ట్ వెనక ఫస్ట్ పిలిచిన అమ్మవారు ఈమె. అవునా అన్న ఈమె పిలిచింది. అంటే ఎవరికి తెలిసిందన్న అట్లా తెలిసిందన్న అంటే మా నాయనమ్మ ఉండే అప్పుడు చిన్న మేము కూడా పుట్టలే. అప్పుడు మేము మా 5వ తరం అని చెప్పినా కదా, అప్పుడు మేము పుట్టలే ఇంకా. అప్పుడు పిలిచిన అమ్మవారితో ఈమె మీదనే ఎక్కాడు. ఇప్పటికైనా ఆమెకే ఎక్కిస్తాం. ఫస్ట్ ఆమెకే ఆర్తి ఇచ్చిన తర్వాత అన్ని దేవునికి ఆర్తి ఇచ్చిన తర్వాత బయట ఇస్తాం. ఇప్పటికైనా చీరలు వచ్చినా ఏమొచ్చినా అంటే ఎవరికైనా కళలా కనిపించిందా? కళ్ళల్లో కనిపించే మా నాయనమ్మ అప్పట్లో ఈ గుడ్డ గుడి నిర్మించినప్పుడు ఇక అప్పటి నుంచి ఈ అమ్మవారు ఆమె అట్లనే ఉంది, మేము కదిలియలేదు, అట్లనే ఉంది పిలిచిన అమ్మవారు. ఓకే అన్న ఇక్కడ ఇటు చూపించు. ఇక్కడ ఇదే దీని ఏమంటారు అన్న ఇది? అది బుడ్రవుతామా. బుడ్ర ఇప్పుడు పోతనింగ అంటే పోతరాజు పోతరాజు చేస్తారు అమ్మవారికి. కదా, అమ్మవారికి పోతరాజు ఉండాలంటారు కదా. అవునవును ఆ పోతనింగ ఏమొచ్చినా ఇక్కడ ముంగట్నే ఎక్కిస్తాము. ఎందుకంటే ఆయన శాంతి అని ఉంది మన అవునవును. ఇప్పుడు మేకలు బోనాలు గాని వస్తాయి కోళ్ళు గాని ఇక్కడనే ఇచ్చేది. జడత పట్టి తీసుకుని అక్కడ పోస్తాం. అప్పుడు ఈడ పోసేది, అవును ఇప్పుడు ఈడ పోస్తలేము. ఇప్పుడు ఆడ పోస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అంతా గలీజ్ అయిపోతుంది. అవును ఎవరు తొక్కటోళ్ళు వస్తారు, మీరంటే ఆడపిల్లలు వస్తారు అవును అని చెప్పి ఇక్కడ పోతనింగ కాడ బోనాలు ఎక్కిస్తాం. ఇంత హైట్ పెరుగుతాం. అప్పుడు మాకైతే ఇదంతా నిలబడడానికి ఇక నడవనికి రాదు కావచ్చు తాగనికి నీ మంచి నీళ్ళు తాగమన్నా మాకు ఉండదు. ఉండదు. అంత అప్పటి నుంచి మహిమ తల్లి అంత మందిని రప్పించుకుంటే ఇప్పటికైతే మా 5వ తరం నడుస్తుంది. ఇప్పటి వరకు అయితే మాకు ఏ లోటు లేకుండా ఆమె చూస్తుంది. మేము కూడా ఆమెకు అట్లా సేవలు చేస్తున్నాం. అది చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మ మహిమ ఎంతుందో ఈ అన్న ఎంత గొప్పగా చెప్పిండో. మరి ఈ అమ్మ మహిమ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి ఎవరైనా అది నమ్మే మనసులో అమ్మ ఉందని నమ్మే వాళ్ళు ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తుంది. మాకు కూడా చాలా జరిగినాయి, మేము కూడా కోరుకున్నాం, మాకు కూడా చాలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాం. అమ్మ దయ వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న థ్యాంక్స్. థ్యాంక్ యూ. మేము వచ్చి అడిగినందుకు మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అన్న.